పెద్ద మోయా లేవండి. చూసావా, నా కుడి భుజం అని విర్రవీగిపోయావు. అదే కుడి చేత్తో నీ చెంప పగలగొట్టాడు. చూడు ఎలా కందిపోయిందో. తమ్ముడు, నాలాంటి వాడు మంచి మాటలు చెప్తే నమ్మాలి, అంతేకాని ఉమ్మకూడదు. వీడు కావాలనే కొట్టాడు. వెజిటేరియన్ కంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళే ఇప్పుడు చూసే ప్రేక్షకుల్లో కూడా ఎక్కువ ఉంటారండి. అలాంటి ఎప్పుడు నన్ను ఎవరు అడగరు, మీరు మొదటిసారి అడుగుతున్నారు. వాళ్ళందరి గురించి అడుగుతున్నారు, వాళ్ళు సంతోషిస్తారండి. మేకలో కోడిలో ఇందులో ఫ్యాట్ ఎక్కువ ఫ్యాట్ తక్కువ ఇవేమి, ఏదైనా లాభానికి ఉండే లాభం ఉంటుంది, నష్టానికి ఉండే నష్టాలు ఉంటాయి. పర్సంటేజ్ కొద్దిగా 1-2% వేరియేషన్ తప్ప ఏమీ తేడా లేదండి. ప్రోటీన్ విషయానికి వస్తే మేక 21%, కోడి 25%. కొలెస్ట్రాల్ విషయానికి వస్తే కొలెస్ట్రాల్ ఎక్కువ, మటన్ కొలెస్ట్రాల్ తక్కువ. అదైనా ఒక 40-50 తేడాలు తప్ప ఎక్కువ ఉండవు మళ్ళీ. అందుకని ఈ చిన్న డిఫరెన్స్ కోసం ఇది అది అని అనుకోవక్కర్లేదు. అందుకని అది తింటేనే అనారోగ్యం, ఇది తింటేనే ఆరోగ్యం అనడానికి పెద్ద ఏమి లేవండి. అందులో రెండు ఒకటే. అదే శుచి వాళ్ళు బయటికి వెళ్ళారు కదా, ఇంకా రాలేదేంటా అని. ఏదో ల్యాండ్ చూద్దామని వెళ్ళారు కదా నాన్న, పని అవ్వాలి కదా. కరెక్టేరా, బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఎండలు ఎక్కువ ఉంటే అదేం కరిగిపోదు, కలర్ మారిపోదు. మీరేం బెంగ పెట్టుకోకండి. అది కాదు కామాక్షి, నేనేదో క్యాజువల్ గా అన్నాను అంతే. మీరు క్యాజువల్ గా అన్నారో దానికోసం ఇదైపోతూ అన్నారో నాకు తెలుసులేండి. మీరు శుచి అనడం, అది సీను అనడం, ఇద్దరు జంట పావురాలాగా ఓ మెలికలు తిరిగిపోవడం. హుసే, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావే. అవునండి, నిజమే. మీరు ఉత్తముడు శ్రీరామచంద్రుడని తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే మీ అసలు బుద్ధేంటో బయటపడుతోంది. సంతోషం. ఈ బుద్ధి ముందు నుంచే ఉన్నట్టయితే ఈ పాటికి మీ పెదనాన్న మామూలు మనిషి అయ్యేవాడు. ఇప్పటికైనా శివదేవి విషయంలో సాయం చేయాలనుకుంటున్నావు. చాలా సంతోషం మయూక. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఏం కావాలో చూడు. సరేనమ్మా. ఆగు. చేతిలో ఏమిటది? గతాన్ని గతం చేసిన గాయాన్ని దాటి ఒక్కసారి అన్నయ్య ప్రేమని చూడండి వదినా. ప్రతి మనిషి తప్పు చేయడం సహజమంటారు. అలాగే అన్నయ్య కూడా తెలియకుండా తప్పు చేస్తుండొచ్చు. దాన్ని పక్కన పెట్టి మీ ప్రేమని ఒక్కసారి చూపండి వదినా. కొన్ని గాయాల్ని ఎంత మర్చిపోదాం అనుకున్నా రోజు గుర్తొచ్చి బాధపడుతూనే ఉంటాయి. మర్చిపోవడానికి, మానిపోవడానికి ఆయన చేసింది చిన్న గాయం కాదు. నేను చచ్చేదాకా నాకు గుర్తుండిపోయే గాయం. నువ్వే అన్నావు కదా, కొన్ని బంధాన్ని ఎంత కలపాలని ప్రయత్నించినా కలపలేమని. అలాంటిది మా బంధం కూడా ఎప్పటికీ కలగలేము. స్వర్ణమంజరి పుష్పాన్ని దక్కించుకున్నాను. అంతకంటే అర్హత నాకింకేం కావాలే? దేడ్ దిమాగ్దానా. ఏయ్ ఛీ, నోర్మోయ్. దేనికి పనికిరాని నువ్వు నాకున్న అర్హతల గురించి మాట్లాడుతున్నావా? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు లేదు. నీ పద్ధతులు, నీ విధానాలు చూసిన తర్వాత నా ఇంట్లో ఒక టెర్రరిస్ట్ తిరుగుతుందని పూర్తిగా అర్థం చేసుకున్నాను. తెలుసుగా టెర్రరిస్టులకు ఎలాంటి గతి పడుతుందో.
నీకు కూడా అలాంటి గతే పడుతుంది. వాళ్ళనైనా క్షమించి వదిలేస్తారేమో గాని నీకైతే క్షమాభిక్షే ఉండదు. నిన్ను మరింత కంట్రోల్లో పెడతాను. ఏమైనా సమస్య? హే, సమస్య ఉంటుంది మిస్సమ్మా. అయ్యో, నిన్నటి నుంచి ఏం తెలియదు కదా. నాకు ఆకలేస్తోంది. నీలా అన్నం పెట్టు, ఆకలేస్తోంది. దొరికితే చచ్చిపోతావు. ఏమన్నా? నిజం తెలిస్తే చచ్చిపోతావు అన్నా. ఎవరు హారిక? ఎవరని అడిగితే చెప్పవేంటి? అది నా ఫ్రెండ్ అఖిల్. ఫ్రెండా? అది అదితి. పార్వతి, చెప్పావా? ఏంటి పార్వతి? వాళ్ళ కళ్ళన్నీ మన మీదే ఉన్నాయి. చారుకి చెప్పే అవకాశం లేకుండా మా ఆయన ఫోన్ పగులుగొట్టాడు. మరి ఇప్పుడు ఎలా పార్వతి? ఏదో ఒకటి చేసి అన్నయ్యకి ఈ విషయం తెలిసేలా చెయ్యాలి. ఏం చేద్దాం? ప్రతి యుగంలోనూ రాక్షసులని సంహరించడానికి ఆ దేవుడు దశావతారాలెత్తాడు. అలాగే నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా నా ఆర్య వాటిని ఎదుర్కొని నిన్ను శిక్షిస్తాడు. నీకు చివరికి ఓటమి తప్ప ఏమీ మిగలదు. అనవసరంగా ఎందుకు విరుచుకుపడతావు? పెరుగుట విరుగుట కొరకే అనే సామెత వినలేదా? ఇప్పుడు చెప్పండి, ఏది ముందు చెప్పాలి? సారీయా థ్యాంక్సా? ఏది అక్కర్లేదండి. అదేంటండి? కార్తీక్ గారు మన అనుకునే వాళ్ళ దగ్గర నుంచి 2 విషయాలు అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదని నాకు తెలిసిన ఒక మంచి మనిషి చెప్పారు. అవే థ్యాంక్స్ అండ్ సారీ. కార్తీక్ గారు, మిమ్మల్ని నా మనిషి అనుకున్నాను. అందుకే నేను మీ నుంచి అస్సలు అవి ఎక్స్పెక్ట్ చేయలేదు, చేయను కూడా. ఏం మాట్లాడుతున్నావు ఈశ్వరి? నీకింకా అర్థం కాలేదా రుద్ర? నువ్విప్పుడు సెకండ్ రౌండ్ లో చూపించిన వంటలు ఈశ్వరి స్వయంగా తన చేతులతో వండిన వంటలు. అవి ఈశ్వరి వంటకాలు ఎందుకు అవుతాయి? నిన్ను గెలిపించడం కోసమని మా ఇద్దరి కొడుకులు చేసిన పని ఇది. అశ్విన్ గారు, మీ అమ్మగారికి అపర్ణ విషయం చెప్పారా? ఉదయం చెప్పాలనే వెళ్ళాను అక్షర గారు. మా ఫ్రెండ్ ఒక పని చేశాడమ్మా. వాడు పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాడెవడిదో నాకు చెప్తుంటేనే మండిపోతుంది. అదే నేనైతేనా వచ్చిన దాన్ని మెడపట్టి బయటికి గెంటేదాన్ని. అదే అపర్ణ విషయంలోనూ రియాక్ట్ అయితే
కష్టం కదా అని చెప్పలేకపోయాను. ఇలా చెప్పకుండా ఎన్నాళ్ళని దాస్తారు? మీ పాటికి మీరు తాళి కట్టేసి మమ్మల్ని ఇలా టెన్షన్ పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. అయినా ఇదేమైనా చిన్న విషయమా? ఒక్క రోజుతో పోయేదా? జీవితానికి సంబంధించింది. మీరు చెప్పేది కరెక్టే అక్షర గారు. ఆ రోజు అపర్ణ నాకు దక్కదేమని తొందరపడ్డాను. ఇప్పుడు చెప్తామంటే ఇలా ఉంది. ఇదంతా నాకు తెలియదు అశ్విన్ గారు. ఇంకా ఈ విషయం చెప్పకుండా మీరు లేట్ చేస్తే నేనే వచ్చి మీ అమ్మగారికి చెప్తాను. వద్దు అక్షర గారు, నేనే చెప్తాను. నీ సూర్యబాబు అరెస్ట్ అవ్వడానికి నాకు ఏంటి సంబంధం? తీస్తానత్తా, ఒక్కొక్కటి అన్నీ బయటకు తీస్తా. మా అత్తమ్మకు ఏం జరిగిందో, మీరు ఇంటికి ఎలా వచ్చారో, మా సూర్యబావ ఎందుకు అరెస్ట్ అయ్యారో, టైం వచ్చినప్పుడు అన్ని గుట్లు బయటికి రప్పిస్తా. పిచ్చి పిచ్చి అనుమానాలు ఏం పెట్టుకోకుండా ముహూర్తం టైం అవుతుంది, త్వరగా కాని. తిలోత్తమ గారు, ఏమైంది? ఏం లేదు, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అత్తయ్య ఏంటి ఇలా వెళ్తుంది? నేను కూడా ఇప్పుడే వస్తాను. సరుకు కొబ్బరి నీళ్ళు ఒకేలా ఉన్నాయేంటి? ఇప్పుడు సార్కి ఇవ్వాల్సింది ఈ బాట్ల, ఈ బాట్ల, ఈ బాట్ల అయి ఉంటుందిలే. సార్కి ఇవ్వాల్సిన బాటిల్ డిక్కీలో, నా సరుకు నా సంకలో. బస్సు, ఇదిగోండి కొబ్బరి నీళ్ళు. ఆ బాటిల్ ఏంటి? ఇది నా కోసం తెచ్చుకున్నాను బస్సు. ఇవేంటి ఇలా ఉన్నాయి? ఈ వెదవకి కొబ్బరి నీళ్ళు తీసుకురావడం కూడా చేత కాదేమో. మధురు కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చాడు. ఛే, ప్రతి దానికి మమ్మీ మమ్మీ అంటావేంట్రా? పిప్పర్మెంటు పారేసుకొని బొటన్ వేలు చీక్కుంటూ తిరిగే పప్పుగాళ్లాగా. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నట్టున్నావు హాసిని. నేను మాట్లాడుతున్నానే గాని ఏం మాట్లాడుతున్నానో ఎంత గెస్ చేసినా అర్థం చేసుకోలేరే. అంతేనంటావా? అంతేనా ఏంటే? మీకు వినబడితే కదా నేను. అత్తయ్య, మీకు 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 వినిపిస్తా? లక్ష్మి మీద నాకు నమ్మకం ఉంది. తను ఈ విషయంలో ఎలాంటి అబద్ధము చెప్పదనే భరోసా ఉంది. అవును మనీషా, నువ్వు చెప్పినట్టు నాకు లక్ష్మికి మధ్య ఏం జరిగిందో నాకు గుర్తులేదు. నేను తాగిన మైకంలో నాకు తెలియకుండానే జరిగిపోయి ఉండొచ్చు. కానీ జరిగింది నాకు గుర్తులేదు, లక్ష్మికి మాత్రమే గుర్తుంది. లక్ష్మి చెప్పిన మాట మీద నాకు నమ్మకం ఉంది, అది చాలు.